నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేసింది హనీ. సో లెట్స్ వెల్కమ్ హనీ. హాయ్ హనీ. హాయ్ స్వీటీ. ఎంత ప్రిటీ ఉన్నది అంత పింక్ ఫ్రాక్ లో. థ్యాంక్ యూ. హనీ ఏం చేస్తుంటావు? చికెన్ ఫ్రై. నార్మల్ గా చేస్తావు. నువ్వు నీ లైఫ్ లో 9th క్లాస్ చదువుతున్నా. 9th క్లాస్ చికెన్ ఫ్రై ఎంత బాధ్యతలో నీకు అప్పుడే. ఓకే, సో 9th ఇప్పుడు నెక్స్ట్ 10th ఇంకా రుద్దుతారు, మామూలుగా రుద్దరు. సో ఈ గ్యాప్ లో ఫుల్ ఎంజాయ్ చేసేయాలి కదా. ఎంజాయ్ చేస్తాను బాగా. నాకు డౌట్ ఇంత సైలెంట్ గా ఉన్నావు. లేదు, చేస్తాను. అవునా? ఓకే, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 members ఉంటారు. 10 members కి నువ్వేనా లీడర్? అవునా? అంత ఏమి లేదు. ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? ఫస్ట్ బెంచ్. అందుకని ఇట్లున్నావు, నాకు అర్థమైంది. అయినా నీ హైట్ కి ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టారు కదా. లేదు, ఫస్ట్ బెంచ్. ఓకే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? పోలీస్. పోలీసా? సైన్స్ ఇష్టం, పోలీస్ ఎందుకు? ఇదే వెరైటీ. అది వెరైటీ. ఓకే, సో పోలీస్ ఉండాలంటే గట్టిగా మాట్లాడాలి, ఫిట్ గా ఉండాలి. ఎట్లుండాలి? నువ్వు ఇలా సున్నితంగా ఉంటాయి ఎలా? మరి ఇంతకీ వాటి రెసిపీ చికెన్ ఫ్రై అయినా? అవును. ఓకే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి మా హనీ చేయబోయే ఇవాళ రెసిపీ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్, నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, పసుపు. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చికెన్ ఫ్రైని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావా? తెలుసా తెలీదా? తెలుసు. పక్కా. ప్రామిస్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి కావాలి. కడాయి పెట్టేసాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన చికెన్ లెగ్ పీసుల్ని వేసుకుందాం. ఓకే, నీ ఫేవరెట్ లెగ్ పీసెసా? ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. పసుపు, మిరియాల పొడి. స్పైసీ చేసేటట్టున్నా? నీకు స్పైసీ ఇష్టమా? ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా. సో చికెన్ అంతా ఫ్రై అయింది కదా, మరి నెక్స్ట్ ఉడికించిన వాటర్ వేసుకోవాలి. ఓకే, చికెన్ బ్రాత్ వేసేసి మూత పెట్టి 5 minutes ఉడికించుకోవాలి. ఓకే, సో చికెన్ కుక్ అవడానికి ఒక 5 minutes టైం పడుతుంది. ఈ లోపల హనీతో మాట్లాడిద్దాం. సో నాన్న ఏం చేస్తుంటారు? డాక్టర్. అమ్మ హౌస్ వైఫ్. ఏ డాక్టర్? ఆర్ఎంపీ. ఫాదర్ డాక్టర్. నీకు పోలీస్ అవ్వాలని ఎట్లా అనిపించింది? అంటే డాడీ డాక్టర్ కదా, మళ్ళీ నేను డాక్టర్ అయితే ఎలాగా, కాబట్టి నేను పోలీస్ అవుదాం అనుకున్నాను. వాట్ అ లాజిక్. రేపు ఒకవేళ నేను పోలీస్ అయ్యి ఎవరినైనా కొట్టాను అనుకో, అప్పుడు మా డాడీ హాస్పిటల్ తీసుకుని పోతా. పెద్ద ప్లానింగే. అంటే మీరిద్దరు అలసిపోయారు చక్క, ఆంటీ చక్కగా వండి పెడతారు కదా. అవును. సూపర్. ఓకే, మరి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టం. ఎందుకు? అంటే డాడీ అంటే అన్ని కొనిస్తారు, బాగా చూసుకుంటారు. అమ్మ నీకు వండి పెట్టి నిన్ను కూడా చక్కగా చూస్తారు కదా.
ఏమో డాడీ అంటే ఇష్టం. అయ్యా నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు. ఎవరు లేరు, ఒక్కదానివేనా? అవును. అబ్బా సూపర్. సో ఇప్పుడు నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు కదా, 9th టేబుల్ చెప్పు. 9 1 0 9 మర్చిపోయాను అక్క. 9th టేబుల్ మర్చిపోయావా? అవును. 9th క్లాస్ వచ్చి 9th టేబుల్ మర్చిపోయావా? చెప్పాను కదా 9 1 0 9 అని. ఆ మిగతా ఎవరు చెప్తారా? అది చెప్పాను కదా మర్చిపోయానని. జయో. నువ్వు చెప్పు ఒకసారి. నన్ను ఎందుకు అడుగుతావులే. పర్లేదు ట్రై చేసి వీటి. ఓకే 9 1 సార్ 9 9 2 సార్ 18. అంటే నేను పెద్ద మ్యాథ్స్ లో ప్రో కాదురా, అది నాకు కూడా సైన్స్ ఇష్టం కాబట్టి నాకు మ్యాథ్స్ నచ్చదు. సేమ్ నేను కూడా మ్యాథ్స్ లో కొంచెం వీక్. అది నేను కొంచెం కాదు చాలా వీక్. జ్వరం వచ్చేంత వీక్. కుక్ అయిందో లేదు చూద్దామా? చూద్దాం. ఓకే సో ఇది ఫ్రై అయిపోయినట్టుంది కదా, మరి నెక్స్ట్ ఏంటి? పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసాయి. కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి ఫైనల్ మిక్స్ చేసేద్దామా? చేసేసాయి. సో ఫైనలీ రెసిపీ అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో సర్వ్ చేసేసుకుందాం. చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్, నూనె, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు, పసుపు. చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఉడికించిన చికెన్ లెగ్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకుని చికెన్ బ్రాత్ ని కూడా వేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుని తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా మరి? చేసేద్దాం. ఎస్. నీకొకటి. ఓకే బాగుంది. సూపర్ స్పైసీగా ఉంది తెలుసా. అండ్ ఎస్పెషల్లీ కారం మొత్తం వేసావు, మిరియాల పొడి మొత్తం వేసావు, పచ్చిమిరపకాయలు కూడా మొత్తం వేసావు. మండుతుంది నోట్లో. సూపర్ యమ్మీగా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు? చికెన్ లవర్స్ అందరు హాయిగా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. కారంగా ఉందా? మండుతుంది కదా. సేమ్ పించ్. మా హనీ పేర్లో తేనుంది కానీ వంటలో మాత్రం ఫుల్ కారం వేసి చేసేసింది. సో మీరు కారం కొంచెం తగ్గించుకొని చేసేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్ బాయ్. చూసారు కదా హనీ చేసిన చికెన్ ఫ్రై ఎంత యమ్మీగా డెలిషియస్గా స్పైసీగా ఉందో. మరి లేట్ ఎందుకు? మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.